నీరు పల్లమెరుగు నిజము దేవుడు ఎరుగు అంటారు. నీళ్ళు అనేటటువంటిది పల్లాన్నే ఎరుగుతాయి. ఆ నీళ్ళని ఒడిసి పట్టడం ఎవడి వల్ల కాదు. ప్రాజెక్టులు అనేది నీళ్ళని ఒడిసి పట్టడానికి ఉపయోగపడుతుంది. కానీ కొండల ఏది మంచు పర్వతాలు కరిగి వచ్చే నీళ్లు లేదా విపరీతంగా వచ్చే నీళ్ల సందర్భంలో పరిష్కారం లేని పోరాటాలు జరుగుతున్నటువంటిది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగింది కానీ, హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటిది కానీ, ఉత్తరాఖండ్ ప్రాంతంలో కానీ సమస్యలు ఏంటంటే కొండ ప్రాంతాల పైన ఎక్కడో నీళ్లు పడతాయి. ఎట్లా పసిగడతారు? ఎంత వస్తుందని ఎలా లెక్క కడతారు? ఈలోపు ఒక్కసారిగా ఫ్లడ్స్, దాని ఇంపాక్ట్ ఆస్తులు కొట్టుకుపోతాయి. అప్పటిదాకా కోటీశ్వరుడు ఒక్కసారిగా ఇల్లు కనబడదు. అకస్మాత్తుగా జీవితాలు నాశనం అయిపోతాయి. నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితి వస్తుంది. దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యుయేషన్ వస్తుంది. కాబట్టి నీళ్లకి సంబంధించిన ఆ ప్రవాహ రూట్లో నివాసాలు లేకుండా చేయడం అన్నా చేయాలి, లేదా ఆ ప్రవాహాలను ఒడిసిపట్టే కొత్త టెక్నాలజీలనన్నా చేయాలి. ఒడిసిపట్టడం అనేటటువంటిది ఎంత చేసినా ఏదో సమస్య వస్తుంది. ప్రవాహ వాలు రూట్లో అడ్డాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రూట్లో జనాలు కనీసం వర్షాకాలంలో తిరగనీయకుండా చేయాల్సిన అవసరం అయితే ఉంది.